బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. చూసి పెట్టండి ఒకసారి మీకు అందరు కూడా ఏఐ ఉంది కదా, ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి ఒకసారి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఏదో ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం, మనం జాలి చూపించాల్సిందే. ఎందుకంటే కామెంట్ చేయడం అనవసరం. మెడిసిన్స్ అయిపోవడం వలన ఇదంతా జరుగుద్ది. మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏడ్చిన రాష్ట్రంలో అమెజాన్లో ఏఐ ఉంటుందనే ఏపీ ప్రజలకు చెప్పిన గొప్ప మహానుభావుడు అండి మన జగన్మోహన్ రెడ్డి. పరువు మొత్తం తీశాడు. వెనకున్న గొర్రెలు కూడా బే నవ్వుతున్నాయి. చెప్పేదిలే ముందున్న వ్యక్తికి అనుకునేవాళ్ళు. అమెజాన్లో ఏఐ ఉండదు నాయన, గూగుల్లో ఉంటుంది ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీలో కొడతారు కావాలంటేనని చెప్పేసి. ఇంకా నయం గూగుల్లో 420 అని కొడితే నీ ఫోటో వస్తుందని అని కూడా చెప్పాలి వెనకమ్మటే. ఏమి అన్నా అర్థం ఉందా? పరువు పోలా మొత్తానికి. ముఖ్యమంత్రిగా ఉండి కనీసం చెత్తేరుకుండే వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లలో గూగుల్ జెమిని ఉంటుంది, చాట్ జీపీటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ సమాచారం లేకపోవడం, రుషికొండ మీద అమెజాన్లో కొట్టాలనడం ఏమన్నా అర్థం ఉంది? ఇంకా నయం రుషికొండని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయలేదని చెప్పాలి. ఇంకా అన్యాయంగా మాట్లాడితే మళ్ళీ అంట రప్ప అంట 29లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ మహానుభావుడే కాలబడతాడట, రాష్ట్రాన్ని ముండమోపిస్తాడంట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఎవరికి నష్టం లే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి సంబంధించిన నేతలకే నష్టం తప్ప ప్రజలకి ఏం నష్టం లే. ఇలా చేసుకుంటూ పోతే 2029కి నీ పార్టీలో నాయకులు ఉండరు, నీ పార్టీయే ఉండదు, అసలు మళ్ళీ కూటమి పార్టీకి ఎదురే ఉండదు.